దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో మనము రకరకాల ప్రేమలు చూస్తాం. తల్లిదండ్రులు బిడ్డలపై చూపించే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ, ప్రేయసి ప్రియురాల మధ్య ఉండేటటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, బంధువుల మధ్య ఉండేటటువంటి ప్రేమ, రకరకాల ప్రేమలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటామండి. అయితే శాశ్వతమైనది, నిత్యము నిలిచేది ఏంటంటే దేవుని ప్రేమేనండి. అది అగాపే లవ్ అంటారు. ఆ ప్రేమ మనము కలిగి దేవుని యందు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఆయన ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి కట్టడలను, ఆజ్ఞలను గైకొంటే మనము నిత్యముగా ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆశీర్వాదాలు మన చుట్టే ఉండి మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలన నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో దేవునిని మనం ప్రేమించగలిగితే మనము దీవెనకరంగా మార్చబడతాం. మనం ఏ పని ప్రారంభించినా దాంట్లో మనము సక్సెస్ని పొందుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళినను విజయమే మన వెంట వస్తుంది, కానీ అపజయం అనేది మనకు ఉండదండి. ఎప్పుడంటే దేవునిని మనము హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే, దేవునిని మనము హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఈ లోకాన్ని మనం ప్రేమించమండి. ఈ లోకాన్ని మనం అసలు ఆశించం, చెడ్డవాటినే ఆశించం. మనము చెడ్డదానిని ఆశిస్తూ ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉన్నామంటే దేవుని ప్రేమ మనము కలిగి లేమని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు ఈ లోకాన్ని స్నేహిస్తున్నారేమో, శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంభములో మీరు పడిపోయి ఉన్నారు అంటే దేవుని ప్రేమ మీలో లేదండి. దేవునిని మీరు హృదయపూర్వకంగా ప్రేమించలేకపోవటం వలనే మీరు ఈ భూ సంబంధమైన వాటి వైపు, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం వైపు మళ్ళీ ఉన్నారు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణ వివేకముతో దేవునిని ప్రేమించాలండి. దేవునిని మనము ప్రేమించినట్లయితే, హృదయపూర్వకంగా ఆయనను మనం ప్రేమించినట్లయితే ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటాం. అందుకే యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట వింటాడు అన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు అని చెప్పారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయపూర్వకంగా దేవునిని ప్రేమించుదాం. ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, విధులను అనుసరించి నడుచుకొనుచు ఆయన ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ప్రయోజనకరమైనటువంటి వారిగా మనము మార్చబడదాం. అనేకులకు రోల్ మోడల్గా మనం ఉండాలండి. పలానా బ్రదర్, పలానా సిస్టర్, అలాంటి జీవితం నేను చేయాలి, ఒక్కరోజన్నా వారిలాగా నేను ఒక్కరోజన్నా బ్రతకాలి అని మన గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం మార్చబడాలండి. ఎప్పుడు అలా అవుతామంటే దేవునిని మనం హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు అనేకులకు మనము శోభాతిశయంగా మార్చబడతాము, ఆశీర్వాద కారణంగా ఉంటాము. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.